ఈరోజు సీరియల్‌లో మంచి ట్విస్ట్ అయితే ఒకటి జరిగింది. దేవ చిన్ని బొమ్మను గీయిస్తూ ఉంటాడు కదా! ఒక ఆర్టిస్ట్‌ని పిలిపిచ్చి. ఆయన ఈ దేవ దెబ్బకి భయపడిపోయి చిన్ని బొమ్మను గీసి కూడా కలర్ దాని మీద చూసుకోకుండా వేసేస్తాడు. ఇక గొంతు పట్టుకొని మరి బెదిరిచ్చేస్తాడు. చూసుకోవడం తెలీదా? లక్షలు తీసుకుంటున్నావు కదా! అన్నట్టు అంటూ ఉండుంటాం. ఇక ఈయనకి భయమేసిపోయి చిన్ని బొమ్మ కాస్త వేరే రూపొచ్చేస్తుందనమాట. వేరే అమ్మాయి బొమ్మ గీసేస్తాడు. ఇక దేవ ఏమనుకుంటాడు? ఆ అమ్మాయినే బాలరాజు కూతురు అన్నట్టుగా అనుకుంటాడు. ఇంకా ఆ ఫోటో పంపించి వెతుక్కొని రండి అన్నట్టు వాళ్ళ మనుషుల్ని పంపిస్తాడు. అయితే ఈయన ఇక్కడి నుంచి ముందు తప్పించుకుందాంరా బాబు అనుకొని ఆ ఆర్టిస్ట్ వెళ్ళిపోతాడనమాట. కావేరి వాళ్ళ అన్నయ్య పుట్టినరోజు రావడంతో దగ్గరలో ఉంది అని తన కోసం మెటీరియల్ తెప్పించి షర్ట్ అయితే కుడుతూ ఉంటుందనమాట. పక్కనుండే ఒక ఆవిడొచ్చి, "నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. మీ అన్నా చెల్లెలి బంధం చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అసలు? ఈరోజు పెళ్లిలో 2 కన్నీటి చుక్కలు కార్చి వదిలేసే రకము. కానీ మీ అన్నయ్య అలా కాదు, చాలా మంచోడు, గొప్పోడు" అని చెప్తూ ఉంటారు. అయితే లోహిత చేసిన పనికి చిన్ని అడుగుతూ ఉంటుంది. "ఎందుకిలా చేశావు? బాలరాజు పేషెంట్ కదా! అలాంటి ఫుడ్ తింటే తన ఆరోగ్యం ఏమవుతుంది" అని అంటూ ఉంటే, ఇంతలో సరళ వచ్చి తిడుతుందనమాట. ఇంకా చిన్నిని తిట్టడం చూసిన బాలరాజు, హాఫ్ టికెట్ ఏం చేస్తారంటే, ఈ తల్లి కూతురికి సరిగ్గా బుద్ధి చెప్పాలి అని వాళ్ళిద్దరు పడుకొని నిద్రపోతూ ఉంటే, దయ్యం ఎఫెక్ట్స్ దయ్యంలాగా పెట్టి వాళ్ళిద్దరిని భయపెట్టేస్తాడనమాట బాగా. ఒక స్కెలిటన్ కూడా తీసుకొస్తారు, అస్థిపంజరాన్ని తీసుకొచ్చి లోహిత, ఈ సరళ ఇద్దరూ దాన్ని చూసి కెవ్వుమని కేకలు పెట్టేస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ఆ స్కెలిటన్ వచ్చి సరని చెంప పట్టుకున్నట్టు ఉంటుందన్నమాట. ఇంకా పోయి మంచం కింద దాక్కునేస్తుందన్నమాట. ఇదేంటి ఈ దయ్యాలు మనకు వెనకల పడ్డాయి అని. ఇంకొక్కసారి చిన్ని జోలికి గాని వెళ్తే బాగుండదన్నట్టు వాళ్ళ తాతయ్యే వచ్చి చెప్తున్నట్టుగా చేయిస్తారనమాట. ఒక క్రియేషన్ లాగా చేస్తారు.